అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. పైన సూర్య భగవానునికి మంటలకు కింద జనాలు విలవిలలాడిపోతున్నారు. ప్రస్తుతము 10:30 అయింది. దాదాపుగా 37 డిగ్రీలు 38 డిగ్రీల ఈ ఎండ తీవ్రత అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఎండలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఇంత తీవ్రమైనటువంటి ఎండలలో మన వెల్దుర్తి ప్రజలకు మరి మేము ఏమి పాపం చేశామో మాకు అర్థం కావడం లేదు. ఇన్ని సంవత్సరాలైనా వెల్దుర్తికి బస్టాండ్ లేదు, నిలవడానికి నీడ లేదు. మరి బస్టాండ్లో వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ ఎండ వేడిమికి తట్టుకోలేక ఎక్కడ నిలబడాలి వాళ్ళు? దీనిలో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈ ఎండ తీవ్రతకి ఎండ దెబ్బకి తగిలి అనారోగ్యాల పాలు కావాల్సిందేనా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ప్రజా సమస్యలు తీరడం లేదు. వెల్దుర్తిలో బస్టాండ్ సమస్య ఉందని కొన్ని సంవత్సరాలుగా చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ సమస్య ఉందని, అయినా ఎందుకు స్పందించరు? మేము ఏం పాపం చేశామని వెల్దుర్తి ప్రజలు అడుగుతున్నారు. మరి మహిళలు ఇంత తీవ్రమైనటువంటి ఎండలో 42-43 డిగ్రీల ఈ ఎండలలో ఎక్కడ నిలబడాలి? బాలింతలు, పిల్లలు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు ఈ వడదెబ్బలు తగిలి అనారోగ్యాల పాలై చావు వరకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. మరి ఇలా ఎంతకాలం అని ఎదురు చూడాలి? ఇక్కడ మనకు ఒక చిన్న బస్ సెల్లర్ ఉంది, అది నిరుపయోగంగా పడింది. ఎవరు దాన్ని వాడడం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు కబ్జాలు చేసుకొని ఆ బస్ సెల్లర్ లోపలికి పోయే మార్గం కూడా లేకుండా మొత్తం కబ్జాలు చేసేసినారు. ఈ పండ్ల గంపల వాళ్ళన్నీ అడ్డం పెట్టేసినారు. మరి ఎక్కడ ఉండాలి? ఎక్కడ పోయి నిలబడాలి? ఈ ఏపీ ఆర్టీసీ వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ వాళ్ళు మరీ నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం ఇక్కడ తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు అంటే మనం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకుంది. ఆర్టీసీ వాళ్ళు మరి వాళ్ళ స్వలాభం కోసం మరి వాళ్ళ ఆదాయం కోసమే చూసుకుంటారు, కానీ ప్రజలకు కనీసం మంచినీళ్ళు సదుపాయం కూడా కల్పించట్లేదు. ప్రజలకు నిల్వ నీడ లేదు, కనీసం ఉండడానికి చోటు లేదు, మంచినీళ్లు లేవు. అన్ని రకాల సమస్యలతో వెల్దుర్తి ఇంకా ఎంతకాలం ఇలా దీనావస్థకి వెళ్ళిపోవాలి? వెల్దుర్తి ఎంతకాలం ఇలా అడొక్క తినాలి? ఎందుకు వెల్దుర్తి ప్రజలు ఈ సమస్య నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నారు? ఇంకా ఎంతకాలం అని ఈ సమస్యలను మేము ఈ రకంగా పోరాడాలి అని వెల్దుర్తి ప్రజలు అడుగుతున్నారు. దయచేసి ఇచ్చేసినటువంటి నాయకులు అయితేనేమి, వస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి ఇప్పుడైనా అర్థం చేసుకుని వెల్దుర్తి సమస్యలను పరిష్కారం చేయండి, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయండి. వెల్దుర్తిలో ప్రధానంగా బస్టాండ్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మండల నాయకులు 24 గంటలు మీరు ఇక్కడే తిరుగుతుంటారు. ఎందుకు వెల్దుర్తి ప్రజలకు మీరు సహాయం చేయరు? ఎందుకు వెల్దుర్తిని డెవలప్ చేయరు? దయచేసి ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, గవర్నమెంట్లు మారుతున్నాయి, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా అయిపోతుంది. దయచేసి వెల్దుర్తి గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్. నమస్తే.